సముద్రపు దొంగలు మత్స్యకారులకు ప్రసిద్ధి అండి. ఇది సింహం తలతోటి చేప శరీర భాగంతో ఉన్నటువంటి ఈ మెర్లిన్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను ఇక్కడ సింగపూర్లోని మెరీనా బే శాండ్స్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ బే ఫ్రంట్ దగ్గర అందాలన్నీ మీకు నా ఈ వీడియోలో చూపిస్తానండి. ఇదేనండి మెరీనా బే ఫ్రంట్. ఇది మెరీనా బే ఫ్రంట్కి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ ఇవి. చెప్పు. ఇదేనండి క్యాసినో. ఫారినర్స్ ఎవరైనా సరే పాస్పోర్ట్ చూపించి లోపలికి వెళ్ళొచ్చు. లోపల వీడియో తీయనివ్వరు, కానీ మన ఎక్కడ వరకే. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు క్యాసినో. ఇదివరకు ఒకసారి చూసి వచ్చేసాం. ఈ షాపింగ్ మాల్స్లోనే చక్కగా బోటింగ్ కూడా ఉందండి. ఇక్కడ చాలామంది బోటింగ్ చేస్తూ షాపింగ్ చేస్తూ పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇదిగోండి క్రిస్టమస్ ఈరోజు చాలా బిజీగా ఉంది. చాలామంది హాలిడే గురించి చాలామంది అయితే ఇక్కడ రావడం జరిగిందండి. క్రిస్టమస్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని థీమ్స్ అయితే ఏర్పాటు చేశారు. చూసారా, పైన గిఫ్ట్ బాక్సులు అవి అలాగా చక్కగా డెకరేట్ చేశారు క్రిస్టమస్ సందర్భంగా. ఇక్కడ క్రిస్టమస్ సందర్భంగా క్రిస్టమస్ ట్రీస్ కూడా ఏర్పాటు చేశారండి. అవి చక్కగా మంచుతో కప్పబడినట్టుగాను ఒక అందమైన లొకేషన్లో ఉన్నట్టుగానే అయితే వాటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు జంటలు చక్కగా ఫోటోలు దిగుతూ చాలా సందడి చేస్తున్నారు ఇక్కడ. ఈ కనిపించేదే విర్లిపూల్ అండి. దీని విర్లిపూల్ అంటారు. ఇక్కడ ఈ షాప్స్ ఉన్న బయట అయితే ఉందండి, ఓపెన్ ప్లేస్లో పెట్టారు. ఇక్కడ వాటర్ అయితే ఆ పూల్లో పడతా ఉంటుంది. అందరూ చాలామంది ఇక్కడ కాయిన్స్ వేసి అదృష్టంగా భావించుకుని చాలామంది అయితే వచ్చిన టూరిస్టులు గట్రా అందులో కాయిన్స్ వేస్తారు. ప్రస్తుతానికి అయితే వాటర్ రన్ అవ్వట్లేదు, ఏం చేద్దాం మరి. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్న వాటర్ ఫౌంటైన్స్ ఉన్న చోట రోజు సాయంత్రం పూట వాటర్ ఫౌంటైన్స్ తోటి లైట్ అండ్ లేజర్ షో నడుస్తుందండి. ఇది అయితే చాలా బాగుంటుంది. పూర్తిగా చీకటి పడ్డ తర్వాత అయితే ఈ షో నడుస్తుంది. మనం ఇప్పుడు ఇంకా మనకి అంత టైం లేదు కాబట్టి మేమైతే ముందుకు నడిచాం. మెర్లిన్ వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము అటువైపుగా వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా, మెరీనా బే ఫ్రంట్ దగ్గర ఉన్నటువంటి షాపింగ్ మాల్ అండి ఇది. ఈ షాపింగ్ మాల్ అదిగో శాండ్స్ థియేటర్, రకరకాల షాప్స్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్. మెరీనా బే శాండ్స్, నాట్ బే ఫ్రంటా? ఓకే, ఇది మెరీనా బే శాండ్స్ అండి. శాండేజ్ జపాన్ అట. బార్ అండ్ రెస్టారెంట్లో ఉంది. ఓకే, పద మనం మెర్లిన్ దగ్గరికి వెళ్తున్నాం. మెరీనా బే దగ్గర ఉన్నటువంటి
ఫుడ్ కోర్ట్ అనేది ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ఫుడ్ కోర్ట్ ఇది రసపూర్ అంటారు. చూసిన ఎంతమంది జనం ఉన్నారు ఈరోజు క్రిస్మస్ గురించి. ఇదిగోండి షాపింగ్ మాల్ అయితే ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు మనం ఉన్నది హెలిక్స్ బ్రిడ్జ్ అండి. ఈ హెలిక్స్ బ్రిడ్జ్ మీదుగా మనం ఇది మెరీనా సెంటర్ నుంచి మెరీనా సౌత్కి అయితే చేరుకోవడానికి ఇది ఒక లింక్ బ్రిడ్జ్ అండి. చాలామంది ఈ బ్రిడ్జ్ మీదుగా నడవటానికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్గా భావిస్తారు. ఇదేనండి హెలిక్స్ బ్రిడ్జి. మానవ డిఎన్ఏ అని పోలి ఉంటుంది ఇది ఈ బ్రిడ్జి. ఈ పక్కనే వెనకాల దీని వెనకాల అయితే మెరీనా బే శాండ్స్ హోటల్ అయితే ఉందండి. అలాగే ఇదంతా చూస్తున్నారు కదా, ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియం. అది ఈ లోటస్ రూపంలో ఉన్నటువంటిది మెరీనా బే శాండ్స్ అనేది ఈ ప్రాంతం చూస్తున్నారు కదా. ఇక్కడ దేశ విదేశాలకు చెందినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నాయండి. దీని అవతల వైపుకి వెళ్తే మనం అక్కడ మెర్లిన్ దగ్గరికి అయితే చేరుకోవచ్చండి. కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి. అదిగో మెర్లిన్ దగ్గరికి అయితే అటువైపుకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం అయితే ఇప్పుడు ఈ హెలిక్స్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఈ హెలిక్స్ బ్రిడ్జ్ మీద నుంచి మెర్లిన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడైతే చాలామంది ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివన్నీ ఇక్కడ ఇలాంటి ఇక్కడైతే తీసుకుంటున్నారు. చూడొచ్చు మనం. బే ఫ్రంట్కి వచ్చి ఇక్కడ దిగి ఈ సరౌండింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ముందు అక్కడ హెలిక్స్ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా వచ్చాం. ఇక్కడ పక్కనే మెర్లిన్ ఉంది. మెర్లిన్ దగ్గరికి వచ్చాం. ముందు అక్కడ మెరీనా బే శాండ్స్ దగ్గర ఉన్నటువంటి బే ఫ్రంట్ దగ్గర ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అవి చూసి రావడం జరిగింది. మొత్తం ఈ ఏరియా అంతా ఇలా తిరిగి మొత్తం రౌండప్ చేసుకుని ఇలా వచ్చామండి. ఇక్కడ జూబ్లీ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం ప్రస్తుతానికి. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ స్టోన్ అయితే పెట్టారంత చూపించాను కదా మీకు. సింగపూర్ మొట్టమొదటిగా సందర్శించిన సాంగ్నీల ఉత్తమ ఈ దేశానికి సింగపూర్గా పేరు పెట్టడం జరిగిందండి. ఆయన మొట్టమొదటిసారిగా ఈ సింగపూర్ సందర్శించినప్పుడు ఆయనకి ఈ దేశంలో ఒక సింహం ఎదురైందంటే ఆ సింహం ఎదురైనప్పుడు ఆయన ఈ దేశానికి సింహాల నగరం అంటే సింగపూర్గా పేరు పెట్టడం జరిగింది. సింగపూర్ అనేది సంస్కృత పదం అండి. సింహ అంటే సింహం, పుర అంటే పురం, అది సింహాల నగరం అని ఆయన పేరు పెట్టడం జరిగింది. దాన్నే సింగపూర్గా కాలక్రమేణా దీని పేరు అయితే స్థిరపడిందండి. ఆ తర్వాత ఆంగ్లేయుల కాలంలో సింగపూర్ అని కూడా దాన్ని స్థిరీకరించారు. అయితే ఈ సింగపూర్ దేశాన్ని 1125లో దక్షిణ భారతదేశ రాజు అయినటువంటి రాజేంద్ర చోళుడు ఈ సింగపూర్ దేశం మీద దండయాత్ర చేసినట్టుగా కూడా కొన్ని రికార్డులు అయితే ఉన్నాయండి. అలాగే ఈ సింగపూర్ దేశానికి మొట్టమొదటిగా ఉన్న పేర్లు తుమాసెక్ లేదా టెమాసెక్ అనేది కాలక్రమేణా ఎప్పుడైతే ఈ సాంగనీల ఉత్తమ ఈ దేశాన్ని సందర్శించాడో అప్పుడు ఈ దేశానికి పేరు సింగపూర్గా స్థిరపడటం మనందరం తెలుసుకోవాలండి. అయితే ఈ సింగపూర్ని 1819లో స్టాంఫోర్డ్ రాఫెల్స్ అని ఆయన సింగపూర్ని ఏర్పరిచినట్టుగా అయితే ఇక్కడ ఉన్న రికార్డుల ప్రకారం తెలుస్తుందండి. సింగపూర్ స్టాంఫోర్డ్ రాఫెల్స్ సింగపూర్ దేశం యొక్క ఆధునిక సింగపూర్ నిర్మాణానికి ఆయనే దీన్ని సింగపూర్ దేశాన్ని ఏర్పరిచినట్టుగా కూడా రికార్డు అయితే ఉందండి. ఈ స్టాంఫోర్డ్ రాఫెల్స్ సింగపూర్ దేశాన్ని ఏర్పరిచిన తర్వాత అది కాలక్రమేణా కొంతకాలానికి బ్రిటిష్ వారికి కాలనీగా మారిపోయిందండి ఈ సింగపూర్. దాంతో బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్ళిపోయింది. అయితే 1962లో సింగపూర్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పట్టుకెళ్ళి మలేషియాలో కలపడం జరిగిందండి. ఈ సింగపూర్ దేశానికి మలేషియా నుంచి 1965లో స్వాతంత్రం రావడం జరిగింది.
అదండి ఈ సింగపూర్ యొక్క చరిత్ర. అయితే ఈ సింగపూర్ దేశానికి 1959 నుంచి 1990 వరకు కూడా లీ క్వాన్ యూ అనే ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి సింగపూర్ దేశాన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపించడమే కాక సింగపూర్ దేశం యొక్క అభివృద్ధికి ఆధునికంగా రూపుదిద్దడానికి ఆయనే దీనికి ఆద్యుడని చెప్పొచ్చండి. ఈ సింగపూర్ దేశానికి ఆయనే జాతిపిత, ద ఫాదర్ ఆఫ్ ది నేషన్, దట్ ఈస్ దిస్ లీ క్వాన్ యూ అండి. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులు కూడా సింగపూర్ దేశానికి ఆయన మార్గంలోనే నడిపించడం జరిగింది. సింగపూర్ దేశం ఆర్థికంగా ముందుకెళ్ళడానికి లీ క్వాన్ యూ తీసుకున్న చర్యలు ముఖ్య కారణం అండి. ఎక్కడ అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు చోటు లేకుండా ఆయన అయితే ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. మహిళలకి సమాన ప్రాధాన్యత ఉంటుంది. మహిళల హక్కులకి ఎక్కడ భంగం రాకుండా సింగపూర్లో ఆర్థిక అభివృద్ధిలో మహిళలు కూడా ప్రధాన భాగస్వామ్యం అయితే కల్పించడం జరిగింది. సింగపూర్ అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఈ దేశానికి ఉన్న స్వాభావికమైన ఓడరేవులు కారణం అండి. ఈ దేశానికి టూరిజం వల్ల కూడా అత్యద్భుతమైన ఆదాయం అయితే సమకూరుతుందండి. టూరిజం వల్ల అయితే సింగపూర్ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చాడు మనం. సింగపూర్ అనేది ఒక దీవ్ అండి, ఒక ఐలాండ్ ఇది. అయితే ఇది ప్రధానమైన ఐలాండ్. ఈ సింగపూర్ దేశానికి చుట్టుపక్కల సుమారుగా 64 ఐలాండ్స్, చిన్న పెద్ద కలిపి ఒక 64 ఐలాండ్స్ వరకు ఉన్నాయండి. వాటిలో ముఖ్యమైనది సెంతోసా ఒకటి, కుసు ఐలాండ్, పులావ్ ఉబిన్, సెయింట్ జోన్స్ ఇలాంటి కొన్ని ఐలాండ్స్ అయితే ఉన్నాయి. ఈ ఐలాండ్స్ మీదకి అయితే చాలామంది వెళ్తారు. అక్కడికి రవాణా సౌకర్యం కూడా ఉందండి. ఫెర్రీలు, బోట్లు వీటి ద్వారా అయితే అక్కడికి వెళ్ళి ఈ సింగపూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాలను కూడా సందర్శించడం జరుగుతుందండి. సింగపూర్ యొక్క కరెన్సీ డాలర్ అండి. దీన్ని సింగపూర్ డాలర్ అంటారు. అలాగే ఇది అమెరికన్ డాలర్ లాగా ఇక్కడ సింగపూర్లో మాత్రం సింగపూర్ డాలర్ అంటారు. ఈ డాలర్ రేటు సుమారుగా 63 రూపాయలు చేంజ్ అలా ఉందండి ఇండియన్ రూపీస్లో. అలాగే ఈ దేశానికి ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ అండి. లారెన్స్ వాంగ్ అన్న ఆయన ప్రస్తుతం ఈ దేశాన్ని అయితే ప్రధానమంత్రిగా ఉన్నారు. క్రిమ్సన్ సన్బర్డ్ అనేది ఈ దేశానికి జాతీయ పక్షి అండి. అలాగే ఈ దేశానికి జాతీయ జంతువు అయితే సింహంగా ప్రకటించారండి. అలాగే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అక్కడ మెర్లైన్ అనేది పురాణ కాలం నాటి సింహం రూపంలో ఉన్నటువంటి చేప అండి. ఇది సింహం తలతోటి చేప యొక్క శరీర భాగంతో ఏర్పడినటువంటి ఒక పురాణ కథకు సంబంధించినటువంటి పాత్ర అనేది. అయితే ఈ మెర్లిన్ అంటారు దాన్ని. ఈ మెర్లిన్ని 1964లోనే ఈ దేశం తమ దేశం యొక్క ఐకాన్గా గుర్తించడం జరిగింది. దాంతో ఇక్కడ ఈ మెర్లిన్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చి దేశ విదేశీయులందరూ కూడా రకరకాల వింత ఫోటోలు అవి ఇక్కడ తీసుకుంటారు. చాలా ఫేమస్ అండి ఇది. ఈ ప్రాంతానికి రాకుండా అయితే ఏ టూరిస్టు కూడా సింగపూర్ సందర్శించడానికి వచ్చిన ఏ టూరిస్టు కూడా ఈ ప్రాంతం సందర్శించకుండా వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. ఈ ప్రాంతాన్ని సందర్శించితే మాత్రమే సింగపూర్ యొక్క పర్యటన పూర్తయినట్టుగా మనం భావించుకోవచ్చండి. సింగపూర్ దేశం వాస్తవికంగా ఒకనొకప్పుడు సింగపూర్ దేశంలో సముద్రపు దొంగలు, మత్స్యకారులకు ప్రసిద్ధి అండి ఈ దేశం. ఇక్కడ సముద్ర దొంగలు బాగా ఉండేవారంట. అలాగే చేపల వేట కూడా బ్రహ్మాండంగా కొనసాగేదంటండి ఇక్కడ. అయితే ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తుంది కదా ఈ మెర్లిన్ అనేది ఒక పురాణ కాలం నాటి పాత్రలో ఒక జీవి అండి ఇది. దీని శరీర భాగం చేపతోని, తల భాగం సింహంతో కలిగి ఉన్నటువంటి పాత్ర అండి. ఆ పాత్రని వీళ్ళు ఇక సింగపూర్ దేశానికి ఐకాన్గా తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేశారండి. మనం సింగపూర్ గుర్తించాలంటే ఈ బొమ్మను చూస్తే మనం ఇది సింగపూర్కు సంబంధించిన బొమ్మని ప్రతి చిన్న పిల్లవాడు కూడా గుర్తించడం జరుగుతుందండి. ఇక్కడ ఈ సింహం బొమ్మ దగ్గర దీన్ని మెర్లిన్ అంటారు. ఈ మెర్లిన్ అనే ప్రాంతానికి వచ్చి అనేక మంది టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తారండి. చాలామంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి రకరకాల వింతైన ఫోటోలు అవి దిగుతాం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుందండి. సింగపూర్ గురించి నేను చెప్పిన విశేషాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే అలాగే తప్పనిసరిగా నా ఈ వీడియో మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఉంటానండి. బై అండి. జై హింద్.